హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ గారి హరివిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను అండి. స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను గడ్డని ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తానండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 6 యాలకులు, అలాగే ఒక స్పూన్ మిరియాలు, అలాగే సొంటి ముక్క తీసుకున్నానండి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు వీటిని పౌడర్ కింద చేసుకుందాం. ఇక్కడ నేను రోల్లోని వేసుకొని పౌడర్ కింద చేసుకుంటున్నానండి. ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాక వీడియోలో చూపించినట్టు ఈ విధంగా పౌడర్ కింద చేసుకోవాలి. చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 లీటర్ల వరకు పచ్చిపాలు తీసుకోవాలండి. ఇప్పుడు అందులో కేజీ బెల్లం తీసుకుని ఇలా తురుముకొని, లీటర్ జున్ను పాలకి 2 లీటర్ల పచ్చిపాలు తీసుకోవాలండి. తీపి సరిపడగా ఒక కేజీ తీసుకున్నానండి బెల్లం. ఇలా కలుపుకున్నాక మొత్తం బెల్లం కరిగాక ఇప్పుడు ఒక గిన్నెలోని ఇలా వడకట్టుకోవాలండి. ఏమైనా డస్ట్ అయినా ఉంటే సపరేట్ అయిపోతాయి. దాని తర్వాత జున్ను పాలు కూడా వేసుకున్నానండి. 1 లీటర్ జున్ను పాలు కూడా వేసుకుని ఇలాగా వడకట్టుకున్నా. ఇప్పుడు ఇందులో ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న యాలకులు, మిరియాలు ఉంటే ఇప్పుడు ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. తీపేం సరిపోకపోతే కనుక కొంచెం బెల్లం వేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్నాక కుక్కర్లో వాటర్ వేసుకొని ఇలా జున్ను పాలు పెట్టేసి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే ఉడికిపోయిందండి. తెలియాలంటే ఇలా స్పోక్తో కానీ లేకపోతే ఏమైనా చాక్తో కానీ ఇలా చూస్తే అంటుకోకపోతే ఇంక ఉడికిపోయినట్టే అండి. అంతే అండి, ఎంతో టేస్టీకరమైన జున్ను గడ్డ రెడీ అండి. చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి, బాయ్.